వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులను పశువుల్లా పార్కుల్లో బంధిస్తే ఎవరు అడుగుతారని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 2, చంటి బిడ్డలకు వృద్ధులకు కనీసం మంచినీళ్లు పాలు ఆహారం ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 3, 6 ప్రాణాలు తీసి ఓ 4 అధికారులపై వేటు వేసి తప్పించుకోవాలని చూస్తున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 4, మీ రాజకీయాల కోసం తిరుమలను అపవిత్రం చేసి తప్పించుకోవాలని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 5, బాకా ఊదే బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ చేసి కొండపై క్విడ్ ప్రోకో సక్సెస్ అని సంబరపడుతున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 6, భక్తులు చస్తే నాకేంటి, ఊడిగం చేసి సంపాదించుకున్న చైర్మన్ పదవే ముఖ్యం అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 7, చైర్మన్ ఈవో ఆధిపత్య పోరుతో టీటీడీ పాలక మండలిని రాజకీయాలకు కేర్ ఆఫ్గా మార్చాలని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 8, అధికారులు పోలీసులు బాబు సేవలో తరిస్తే చాలు భక్తుల భద్రత గాలి కొదిలేద్దామనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 9, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సేవ గాలి కుదిరి టీడీపీ సేవలో తరిద్దామనుకున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 10, 6 ప్రాణాలు తీసిన పాపాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టేసి కడిగేసుకోవాలని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు, కనీసం దేవుడికైనా భయపడండి, ఎందుకంటే ఆయన చూస్తున్నారు.